రాజ్యాంగ రక్షణ దళ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి చాలా బలమైనటువంటి కారణం ఉంది. మనం ఈ సమాజంలో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి వివక్ష కావచ్చు, అంటరానితనం కావచ్చు, అసమానతలు కావచ్చు, ఇవి ప్రతి మనిషికి అనుక్షణం సమాజంలో జరుగుతూనే ఉంటున్నాయి. కులం పేరుతో కావచ్చు, మతం పేరుతో కావచ్చు, రంగు పేరుతో కావచ్చు, ప్రాంతం పేరుతో కావచ్చు, ఇలా అనేకమైనటువంటి అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ గారు తను ఈ అణగారిన ప్రజల కోసం తమ గొంతును వినిపించడానికి మూక్ నాయక్ అనే పత్రిక ద్వారా ఈ భారతదేశ వ్యాప్తంగానే కాక బ్రిటిష్ వాళ్ళకు కూడా తమ గొంతును వినిపించినటువంటి గొప్ప మహనీయుని ఆశయాలను పుణికిపుచ్చుకొని, అట్లాగే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి అనేక మంది ఆశయాలను ముందుకు తీసుకుపోతూ మనం ఈ మధ్య చూసాం. మన భారత రాజ్యాంగం ఎంత గొప్ప అంశమో, ఈ భారతదేశం మొత్తం దాన్ని అనుసరణలోనే నడవాల్సిన అవసరం ఉంది. ఈ భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు అనేది ఒక అత్యున్నతమైన న్యాయస్థానం. ఆ న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జి పైనే ఒక దాడి జరిగింది. అంటే సామాన్యమైన వ్యక్తుల నుంచి సుప్రీంకోర్టు జడ్జి పైనే దాడి చేసేంత స్థాయికి వెళ్ళింది అని అంటే మన సమాజం ఎటువైపు వెళ్తుంది? అసలు మనకు హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగం పైన ఇంత పెద్ద దాడి జరుగుతున్నా ఎవరు స్పందించకపోవడానికి కారణం ఏంటి అంటే ఆ రాజ్యాంగం యొక్క ఆవశ్యకత తెలియకపోవడం, ఆ రాజ్యాంగం యొక్క లక్ష్యాలు తెలియకపోవడం, ఆ రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలను విద్యార్థి దశ నుండే మనము తెలియజేయకపోవడం వల్లనే ఇటువంటి చాలా సమస్యలపైన పోరాటం చేయడానికి రాజ్యాంగ రక్షణ దళ్ 28వ తారీఖున ఆవిర్భావ సభను మీరందరూ విజయవంతం చేయవలసిందిగా, పెద్ద ఎత్తున కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ విజయవంతం చేయాలని కోరుతూ థ్యాంక్ యూ. జై భీమ్.